నల్గొండ డివిజన్ లో మనకు ఎన్నికల వేడి అనేది మొదలవడం జరిగింది. అదే విధంగా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం 36వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ 36వ డివిజన్ నుంచి మనకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనకు గంట్ల అనంతరెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. అదే విధంగా గతంలో కూడా వారు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది ఒక పార్టీ నుంచి వాళ్ళు ఆ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ పార్టీ ఒక ఈ అవమానం తోటి వాళ్ళు ఇండిపెండెంట్ గా అనేది వాళ్ళు ఇప్పుడు రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉందనే అంశాలపై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, మీరు ఇండిపెండెంట్ పోటీ చేయగల కారణం ఏంటి, అసలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? వాస్తవానికి నాకు రాజకీయ నేపథ్యం వద్దనుకున్నా. నేను 93 నుంచి నల్గొండలో ఉన్నాను, ఒక గురుస్థానంలో ఉన్నవాడిని. రుద్రసేన ద్వారా ఛాయా సోమేశ్వరాలయాన్ని అంచెలంచెలుగా ఎట్లా అభివృద్ధి చేసిన అనేది ఒక నగర ప్రజలకే కాదు, జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని జీర్ణావస్థలో ఉండి 60 సంవత్సరాలు దీపాన్ని నోచుకున్న దాన్ని ఇలా అంతర్జాతీయ మాన్యుమెంట్గా నేను తీర్చిదిద్దిన. మరి నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్గా 200 బ్యాచ్లు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పి ఎన్నో వేల జీవితాలను వెలిగించి ఖండాంతరాలు దాటించినటువంటి వ్యక్తిని. అలానే కాకుండా న్యూస్ పాఠశాలను స్థాపించి ఇవాళ ఒక 1000 మంది విద్యార్థులకు నేను ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటు లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ని ఇస్తూ నిత్యం ఒక పండుగ వాతావరణం లాగా నేను స్వయం ఉపాధి పొందుతూ ఒక 80 మంది నిరుద్యోగులకు ఉద్యోగ వృద్ధి కల్పిస్తున్నాను ఆ పాఠశాలలో. మరి ఇంత అందరు చూస్తూనే ఉన్నాను నన్ను దగ్గర నుంచి. నాకు ఎవరు కూడా ఇక్కడ హితశత్రువులు ఎవరు కూడా నాకు లేరు. అన్ని పార్టీల నాయకులతో నాకు అనుబంధం ఉంది, అనురాగం కూడా ఉన్నటువంటి వ్యక్తిని. రాగద్వేషాలు లేవు నాకు, ఎక్కడ పార్టీ కానీ ఇంకోటి కానీ కుల మతాలకు అతీతమైన వాడిని. కానీ ఇవాళ నాకు ఒక జాతీయ నాయకత్వం అంటే నేను ఆల్రెడీ ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ జాతీయ పార్టీ రాష్ట్ర నాయకులు నా ఇంటి తలుపు తట్టి గంటలు కూర్చొని, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా కూడా రాత్రి 11 గంటల వరకు పొద్దున మళ్ళీ 6 వచ్చి కూర్చొని ఇలా సంఘ పెద్దలు కావచ్చు, నేను ఇలా మీడియా ముఖంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నా. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక సద్గురువు, విద్యావేత్త, ఒక ఆధ్యాత్మికవేత్త. నేను వయసు కూడా 50 సంవత్సరాల వయసు, కనీసం నా వయసునున్న గౌరవించాలి కదా. మరి ఎందుకు నా తలుపు తట్టినరు? నన్ను ఎందుకు ర్యాలీ చేయించారు? నన్ను ఎందుకు పిచ్చోని చేసి ఇలా రోడ్డు మీద వదిలిపెట్టారు? నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీకు పార్టీ నుంచి ద్రోహం ఎందుకు కలిగి ఉండొచ్చు మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా జరిగింది. కుట్ర జరగకపోతే నాకు మరి లాస్ట్ మినిట్ వరకు కూడా వస్తుంది, మీరు అడగ కూర్చోండి, మీరు తొందరపడే నిర్ణయం తీసుకోకండి అని చెప్పేసి చివరి నిమిషం వరకు కూడా డ్రామా చేసి నన్ను వదిలేస్తే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీ ఆత్మను మీరు ప్రశ్నించుకోండి. ఎవరెవరు నన్ను ఇళ్లలోకి పిలుచుకున్నారు, నా కుటుంబాన్ని, మీరు ఎవరెవరు మాకు ఏం మాటలు ఇచ్చిండ్రు, ఎవరు మమ్మల్ని బజారుకు తీసుకొచ్చారని మీరు ఆలోచన చేసుకోండి. సమాజానికి మంచి మెసేజ్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని వచ్చి నేను ధర్నా చేసుకున్న వ్యక్తిని ఇవాళ ఈ కండువా కప్పాల్సిన పరిస్థితి నాకు ఎవరు తీసుకొచ్చింది? ఏం మాట్లాడారు నాతో? ఎందుకు వచ్చింది నా ఇంటికి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీ విచక్షణకే వదిలేస్తున్నా. మరి సమాజంలో మీరు ఇవాళ ఎక్కడ తీసుకుపోతారో మీరే ఆలోచించి చేసుకోండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ వచ్చిన. ఇప్పుడు నాకు ఇదంతా కూడా శివుని ఆశీస్సులే అనిపిస్తుంది, నాకు కొత్తగా అనిపిస్తుంది చిత్రంగా. అంటే గతంలో కూడా మీరు ఛాయా సోమేశ్వర డెవలప్మెంట్ కూడా చాలా చేయడం జరిగింది. అదే విధంగా చాలా సేవా కార్యక్రమాలను కూడా రుద్రసేన అనే ఒక నినాదంతో మీరు చాలా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే మీకు ఇన్ని సేవా కార్యక్రమం చేసినప్పటికీ కూడా పార్టీ గుర్తించకపోవడం గల కారణం ఏమి ఉండొచ్చు? అంటే పార్టీనే తప్పుపట్టొచ్చా, లేకపోతే దాని వెనుకంగా బలమైన నాయకులు ఉండొచ్చు అనుకుంటున్నారా? అసలు ఇక్కడ పార్టీ తప్పేం లేదండి. నన్ను కోరుకున్నారు, మీరు వస్తే మా పార్టీకి ఇంకా మంచి అదనపు బలం చేకూరుతుంది, మీ మంచి పేరు ఉంది బయట, మేము తెలుసుకునే వచ్చినాం మీ గురించి అని చెప్పేసి వాళ్ళను. పార్టీ తప్పు ఏమి ఉండదండి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటది. నేను అట్లా తప్పు పట్టే మనిషిని కాదు, నేను అన్ని మంచి చెడు అర్థం చేసుకునేవాడిని. కానీ ఒకటి ఆలోచించుకోవాలి కదా. నేను వద్దనే చెప్పిన ఫస్ట్. ఇంతకుముందు ఉన్న వ్యక్తికి ఏమైనా సపోర్ట్ చేసిన, కానీ ఏం పద్ధతి ఇది? నేను కావాలని అడిగినా, అడగకుండా కూడా నా ఇంటికి వచ్చి నన్ను బజార్ పాలు చేస్తే మీకు ఏమొస్తుంది? ఒక పెద్ద మనిషిని ఇట్లా బదనాం చేసి నా గుండె ఇయ్యాల విలువలాడుతుంది. అందుకే నా శిష్యులందరూ చదివియాల. నా చుట్టూ విద్యా కుసుమాలే ఉన్నాయి కాబట్టి ఒక కొత్త టెక్నాలజీతో నేను ముందుకు వస్తున్నా. ఇలా ఛాయా సోమేశ్వర స్వామి సేవలు కూడా దూరమైన అయినా బాధపడతలేను. సరే 25 ఏళ్ళు చేసిన బాధపడ్డది, ఎవరో ఒకరు వస్తారు, ఎల్లకాలం జీవితం శాశ్వతం. కనీసం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సేవా కార్యక్రమంలో ఉన్నారు కదా ఛాయా సోమేశ్వరం నుంచి, ఇప్పటికి కూడా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, వేరే అనంతర కార్యక్రమాల దర్శనాలకు కూడా కావచ్చు, విఐపి ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా అధికారుల ఫోన్ కావచ్చు మీకే వస్తున్నాయని మేము విన్నాము. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికి కూడా మీరే కొనసాగుతున్నారని వాళ్ళు భావిస్తున్నారంటే ఎలా అనుకోవచ్చు? 25 ఏళ్ళు అన్ని పార్టీల నాయకులతో అన్నా అని పేరాడ నోరు నిండా పిలుచుకుంటా అన్ని అధికారుల సహాయ సహకారం రుద్రసేనతో నేను అంత చేస్తే, నా భార్య గుడికి పోతే 4 గంటలు లైన్లో నిలబెట్టి ఏడిపించి పంపించారు.
ఇక వాళ్ళ సంస్కృతి కల్చర్కే వదిలేస్తున్నా, నేనేం మాట్లాడే పరిస్థితి లేదు. ఆమెకు రాత్రి 2ంటికి పోయిందట గుడికి, 2:30కు పోయిన ఒక మహిళను చూడకుండా సమాజాన్ని మీరు ఏం మెసేజ్ ఇస్తారో మీరు ఆలోచన చేసుకోండి. నేను పోతే కూడా గుడికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, కొద్దిగా అర్థం చేసుకోండి. అనవసరమైన మాటలు, పిచ్చి మాటలు ఏముండదు. ఈ రాజకీయాలు అనేది రెండో భాగవతానికి మీసాలు కోరుకున్నట్టు చేసుకోకరి. అంటే ప్రజల్లో కూడా ఇప్పుడు మనతో పాటు ప్రజలు కూడా ఉండడం జరిగింది, మీ ఓటర్లు కూడా ఉండడం జరిగింది. అంటే ప్రజలు మీ ఆదరణ ఏ విధంగా ఉందో మేము కూడా చూడాలనుకుంటున్నాము. ఒకసారి మీరు ప్రచార కార్యక్రమం అనేది స్వచ్ఛందంగా ఇయ్యాల. నా ఎమ్మడి తిరిగేట వాళ్ళందరూ నా మొత్తం డివిజన్ ప్రజలే, మీరు చూస్తే కనపడుతూనే ఉంది. మాకు జరిగిన అన్యాయానికి వాళ్ళందరూ ఇలా బయటకు వచ్చారు. అసలు మేము లేవక ముందే వాళ్ళు మా ఇంటి ముందు మమ్మల్ని లేపి వాళ్ళు పారి బయటికి పారి, ఇలా ధర్మానికి కష్టం వచ్చింది, మా సారు కష్టం వచ్చింది, మీ అందరం మీ ఆత్మ బంధువులమే, చూద్దాం పారి ఎంతకైతే అంత అవుతుంది, ఇవాళ ఏముందా మనం గెలిచి చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఓటర్ మహాశయులందరూ కూడా బయటకు వచ్చి పార్టీలను అన్ని జెండాలను పక్కన పెట్టి ధర్మాన్ని గెలిపించుకుంటాం. స్వతంత్రంగా గెలిస్తే మనం రేపు కింగ్ మేకర్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నా, గెలిచిన తర్వాత కూడా ధర్మం వైపు అడుగులు ఉంటాయి. నేను ఎవరికి హిత శత్రువుని కాదు, నాకు ఇక్కడ ఎవరు శత్రువులు నాకు లేరు, అన్ని పార్టీల నా మిత్రులే. కాబట్టి మీ అందరు కూడా చెప్తున్నా, మంచి కోసం నేను మీ యొక్క అడుగు జాడల్లో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్తున్నా. నేను గెలుపోవటం సహజం అన్న. ఇవాళ పెద్ద పెద్ద నాయకులే గెలుపోవటం సవి చూసిండ్రు. రేపు ఏం జరిగినా కూడా 36వ డివిజన్ పెద్ద మనుషులకి, ఓటర్ మహాశయులకి, యువకులకు, మహిళలకు నేను మాట ఇస్తున్నా. ఖచ్చితంగా నేను రుద్రసేన ఆఫీస్ ఎక్కడ పోదో అది అట్లే ఉంటది, శాశ్వతంగా ఉంటది. ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నా చుట్టూ విద్యా కుసుమాలు ఉన్నాయి కాబట్టి ఒక యాప్ అప్పుడే మేము ఆల్రెడీ యాప్ రిలీజ్ చేసినాం. అది కూడా ఒక ఇల్లిటరేట్స్ కూడా, నిరక్షరాస్యులు కూడా యాప్ వాడవచ్చు. దాన్ని చాలా సింపుల్ గా వాళ్ళ సమస్య, వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్ పెడితే 2 వార్డ్ బాయ్స్ కూడా నియమించుకుంటున్నాం. వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా మీకు 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటారు. సమస్య నాకు తెస్తే మరొక గంటలోనే నేను మీ ఇంటి ముందుకు వచ్చి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తా. 70 సంవత్సరాల వయసు దాటి ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన పెద్ద మనుషులు బెడ్ రిడన్ ఉన్నారో వాళ్ళకి నేను 500 రూపాయల మెడిసిన్ ని రుద్రసేన ద్వారా స్వచ్ఛందంగా నా నిధులతో నేను వాళ్ళకు ఇంటికి పోయి ఒక పెద్ద కొడుకు లెక్క నేను ఉండి సేవ చేసుకుంటా తల్లి. జీవితకాలం ఈ పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు శాశ్వతం కాదు. నేను సేవ కొన్ని పదవుల కోసం బయటికి రాలేదు కాబట్టి నేను మీకు అందరికి సేవ చేస్తామా. మీరు ఏదైనా విద్యకు దూరం అయితే కూడా మీ అందరికీ నేను ఓపెన్ డిగ్రీ ద్వారా మీరు ఎట్లా మళ్ళీ విద్య కొనసాగించు అనే గైడ్ లైన్స్ కూడా ఇస్తాము. తర్వాత కోలాటం, భజన, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉచితంగా నేర్పించి నిత్యం ఒక పండుగ వాతావరణం లాగా లైఫ్ ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనో మనం అందరం కూడా మీలో, మీ కుటుంబ సభ్యుల్లో నేను ఒకటిలాగా మీకు ఒక కొడుకులాగా మీకు సేవ చేయడానికి నేను వచ్చిన తప్పితే పదవుల కోసం, ఆశీర్వాదాల కోసం, ఏదో పొగడ్తల కోసం బయటకు వచ్చినోని కాదు. కొత్త మేనిఫెస్టో ఎవ్వరు కూడా చేయని పనులు ఇక్కడ మేము ముందుకు వచ్చినాం. నాకు ఔషధ మొక్కల మీద మంచి అవగాహన ఉన్న తల్లి. నేను ఛాయ సోమేశ్వరం కాడ 2000 చెట్లు నాటిన. కాబట్టి మంచి ఆరోగ్యానికి, ఔషధానికి మనకు అవసరం వచ్చే ఆయుర్వేద మొక్కల్ని అన్ని కూడా తీసుకొచ్చి ఈ యొక్క డివిజన్ ని ఒక నందన వనంగా చేసుకుంటాం. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక విద్యావేత్త, ఒక సద్గురువు, ఒక ఆధ్యాత్మికవేత్త బయటికి వస్తే ఆ సేవలు, ఆ ఫలాలు ఎంత అందంగా ఉంటాయో మిగతా 48 డివిజన్లకు ఈ 36వ డివిజన్ ని ఆదర్శంగా చూపించి అందరిని కూడా అడుగు జాడల్లో నడిచే విధంగా. అంటే మీ మేనిఫెస్టో మేము ఇప్పుడు చూసామండి. మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే గతంలో చూస్తున్నదంటే ఏ అధికార పార్టీ అయినా, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా తదనంతరం ఏదైనా పార్టీ అయినప్పటికీ కూడా ఏ పార్టీ లేని అంటే మేనిఫెస్టో మీరు తయారు చేయడం జరిగింది ఇక్కడ. అంటే మీరు ఇవన్నీ కూడా అంటే మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రజాసేవకై మీరు కృషి చేయాలనే విధంగానే ఉంది ఈ ఆలోచన కూడా. అంటే మీరు గతంలో ఏ మేజర్ మనకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చినా కూడా మేము రోడ్లు చేపిస్తాము, మోరీలు చేపిస్తాము, డ్రైనేజీలు చేపిస్తాము, అదేవిధంగా మీకు దోమలు రాకుండా చేస్తామని ఇవే చెప్పుకుంటూ తిరగడం జరుగుతుంది. కానీ మీరు ఒక వింతైన మీరు మేనిఫెస్టో అనేది తీసుకోవడం రావడం జరిగింది. ఈ మేనిఫెస్టో మీకు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందని మీరు భావించవచ్చు? అంటే ప్రజలకు రీచ్ అవుతుందని భావిస్తున్నారా? సార్, గురుస్థానంలో ఉన్నోళ్ళకి లోతైన మూలాలు తెలుస్తాయి కాబట్టి మాకు అన్ని తెలుసు, సమస్యలు తెలుసు కాబట్టి మేము పుస్తకాల కన్నా మనసుల్ని చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇంత మంచి మేనిఫెస్టో. అంటే మీరు ఒక కార్పొరేటర్ గానే వదిలిపెడదాం అనుకుంటున్నారా, లేదా ఎమ్మెల్యేగా మీరు రానిద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఇలాంటి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది కదా. నేను ఎటు ప్రయాణం చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, పెద్దలు నిర్ణయిస్తారు. నా ప్రయాణం ఎటు సాగుతుంది అనేది ఆ శివుడు ఛాయా సోమేశ్వర స్వామి చేతుల్లోనే ఉంటది, ప్రజల చేతుల్లోనే ఉంటది. నా సేవలు ఎక్కడైనా విస్తరించే అవకాశం ఉంటది. పదవులు ఉన్నా లేకున్నా కూడా సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రజలు కల్పించాలని వేడుకుంటున్నా. మేము రుద్రసేన అనేది ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము సేవలు చేయడానికి ముందుకు వచ్చినాము.
అందరిని కూడా కాపాడుకుంటాము. మీరు మాకు సమిధలు కండి, మమ్మల్ని గెలిపించి చూడండి. మాకు ఏ శక్తి లేకుండానే ఇంత పని చేసినాం. మాకు కొంచెం శక్తి నింపండి, ఇంకా ఉత్సాహంతో పనిచేయడానికి నాకు అవకాశం